హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే ఇలాగా వాల్మీకి రామాయణం చదువుతున్నాను. ఈ వాల్మీకి రామాయణం చాలామందికి చదవడానికి ఓపిక ఉండదు కదా. అలాంటి వారి కోసం, పెద్దవారి కోసం, అలాగే కళ్ళు సరిగా కనిపించని వాళ్ళ కోసం, పిల్లలు కూడా వినొచ్చు. ఇంకా ఎవరైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా వినొచ్చు. ఇవన్నీ చేయొచ్చు అనమాట. రామాయణం వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రాముని చరితం వినండి, ఖచ్చితంగా వినండి. నిన్న ఇంతవరకు చదివాను డే 4లో. ఈరోజు డే 5 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. రావణుడు అనేవాడు రాక్షసుల రాజు. అతను ఇప్పుడు ప్రపంచమంతటా తన దమనకాండ సాగిస్తున్నాడు. తాను స్వయంగా యజ్ఞాలకు విఘ్నం కలిగించని సమయాల్లో మారీచ, సుబాహులనే ఈ ఇద్దరు బలశాలులైన రాక్షసులను పంపి వారి చేత ఆ దుష్కార్యం చేయించాడు అని విశ్వామిత్రుడు సమాధానమిచ్చాడు. రావణుడి పేరు వింటూనే దశరథ మహారాజుకు ముచ్చెమటలు పోశాయి. రావణుడితో పోరాడగల సమర్థుడెవడూ లేరు. ఈ ఇద్దరు రాక్షసులను జయించడం కూడా నా కుమారుడికి కానీ నాకు కానీ సాధ్యపడే పని కాదసలు. కనుక ఓ ఋషి, నీ అభ్యర్థన నేను నెరవేర్చలేను. నిజానికి నీ కుమారుణ్ణి నీ వెంట పంపించమనే ఆలోచనే నేను భరించలేను అని చెప్పాడు. దుఃఖభారంతో దాదాపుగా మతిస్థిమితాన్ని కోల్పోయిన దశరథ మహారాజు విశ్వామిత్రాన్ని విన్నపాన్ని తిరస్కరిస్తూ ఏదేదో పొంతన లేకుండా మాట్లాడసాగాడు. దానితో ఋషి తీవ్రమైన అవమానాన్ని పొందినవాడే కోపంతో, ఓ మూర్ఖరాజా, నీవు అనుచిత ప్రవర్తన నీ వంశం యొక్క సర్వనాశనానికి కారణమవుతుంది. నన్ను సేవిస్తానని మాట ఇచ్చి వెనుకకు తగ్గావు. బ్రాహ్మణుల పట్ల ఇలాంటి తప్పిన ప్రవర్తన రఘువంశంలో మునుపెన్నడూ లేదు. అందువల్ల ఈ దరిద్రపు స్థలం విడిచి ఈ క్షణమే వెళ్ళిపోతాను అని ప్రకటించాడు. విశ్వామిత్రుడి ఆకస్మిక క్రోధావేశం కారణంగా భూమి కంపింపసాగింది. స్వర్గంలోని దేవతలు కూడా భీతిల్లారు. పరిస్థితిని గ్రహించిన వశిష్ఠుడు హడావిడిగా దశరథ మహారాజును సమీపించి, ఓ రాజా, ఇప్పుడు సత్య మార్గాన్ని వదిలిపెట్టి ఇన్నాళ్ళుగా ఆర్జించుకున్న పుణ్యానంతటిని నాశనం చేసుకోకు. నీవు ఘనంగా వాగ్దానం చేశావు. ఇప్పుడు నీ పుత్రుడైన రాముణ్ణి విశ్వామిత్రుడికి ఇచ్చి ఆయన అభ్యర్థనను మన్నించడం సబబు. నీవు భయపడవలసినదేమీ లేదని నా అభిప్రాయం. విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు. దక్షిణి కుమార్తెలైన జయ, సుప్రభల నుండి ఆవిర్భవించిన దివ్యాయుధాలను ఆయన పరమశివుడి నుండి పొందాడు. ఈ ఆయుధాలను వాటితో పాటు ఆ రాక్షసులను మట్టిపెట్టడానికి కావలసిన శక్తియుక్తులను విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడడంలో సందేహం లేదు. నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచ, సుబాహులను ఇట్టే మట్టి కరిపించగలడు. కానీ నీ కుమారుడు యశస్సుని ఘనతరం చేయడానికి ఆయన రాముడి సహాయాన్ని కోరుతున్నాడు అని చెప్పాడు. కులగురువు పరుకులను ఆలకించిన మీదట దశరథ మహారాజు భయం తగ్గిపోయి మనసు మళ్ళీ స్థిమితపడింది. అలా మనశ్శాంతిని పొందినవాడే మహారాజు విశ్వామిత్రుడి అభ్యర్థులను సమ్మతి తెలిపాడు. ఆ పైన దశరథ మహారాజు రాముణ్ణి రాజస్థానానికి పిలువసంపాడు. ఇద్దరు విడదీయరాని వారు కావడంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చి తండ్రి ఎదుట నిలిచాడు. దశరథ మహారాజు వాత్సల్యంతో తన కుమారుల మూర్ధాలను ఆగ్రహించాడు. తర్వాత విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా ఆయన వెనుకనే రామలక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి ముందుకు కదిలారు. వారు రాజసౌధాన్ని వదిలి వెళ్తుండగా ఆకాశం నుండి పూలవాన కురిసింది. సరియు నది తీరం వెంట 12 మైళ్ళ నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి, నాయన రామ, కొంచెం ఆచమనం చేస్తే నీకు బల, అతిబల అనే 2 మంత్రాలను ఉపదేశిస్తాను అని నేర్చుకున్న మీదట నిన్ను అలసట కానీ వృద్ధాప్యంగా కానీ బాధించలేవు. అంతేగాక నీవు సాడలేని జ్ఞానము, శక్తి లభిస్తాయి. ఈ గుణాలు నీలో ఇప్పటికే ఉన్నాయని నాకు తెలిసినప్పటికీ నీ శ్రేయస్సు కోసం నీకు మంత్రాలు ఉపదేశించదలిచాను అన్నాడు. మంత్రోపదేశం పొందిన మీదట రాముడు 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు. తర్వాత ఆ ముగ్గురు సరయు గంగానది తటాల మీద ఆ రాత్రి హాయిగా నిద్రించారు. అక్కడ ఒక ఋష్యాశ్రమాన్ని గమనించిన రాముడు దాని చరిత్ర చెప్పమని అడగగా విశ్వామిత్రుడు కామదేవత అయిన మన్మధుడు పరమశివుని తీవ్ర తపోదీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించడంతో ఈ చోటనే
శివుడు అతన్ని భస్మీపీటలం చేశాడు అని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు ఉదయమే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు గంగానదిని దాటారు. ప్రవాహం మధ్యంలో ఉండగా రాముడికి పెద్ద జలపాతపు హోరులాంటిది వినిపించింది. కానీ ఆ శబ్దానికి కారణమేమిటో అంతుపట్టలేదు. ఈ శబ్దమేమిటని విశ్వామిత్రుని అడగగా, ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనసు నుంచి ఒక సరస్సును సృష్టించాడు. ఆ సరస్సే మానస సరోవరంగా పేరుగాంచింది. ఆ సరోవరం నుండే సరయు నది ప్రవహిస్తున్నది. ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం నుంచి వస్తున్న జలాలు గంగానదిలో సంగమించడం వలన కలిగే శబ్దమే. ఓ రామ, ఈ పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేసి అంజలి ఘటించు అని చెప్పాడు. గంగానది దక్షిణపు తీరానికి చేరుకోగానే రాముడికి ఒక దట్టమైన నిర్జనారణ్యం కనిపించింది. నరసంచారం లేని ఈ మహారణ్యం చూచేవారికి గుండెలు గుబిళ్ళు మనిపించేలా ఉంది. దీనికి కారణమేమిటో దయచేసి చెప్పండి అని రాముడు అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, రాక్షసునిలాగా కనిపించే ఈ వృత్రాసురుణ్ణి ఇంద్రుడు వధించిన మీదట పాపఫలం తనను వెన్నాడటంతో తన తేజస్సుని కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడి పూర్వస్థితిని పునరుద్ధరించడానికి దేవతలని వేదమంత్రాలతో శక్తిమంతం చేయబడిన గంగాజలాలతో అతనికి స్నానం చేయించారు. తర్వాత ఇంద్రుని కరంకాలాలతో కలుషితమైన ఆ నీటిని దేవతలు ఈ ప్రదేశంలో తాపితం చేశారు. ఈ భూభాగం తన పాప ఫలితాలను స్వీకరించినందున ఇంద్రుడు దీనిని సిరి సంపదలతో తులతూగే దేశంగా మారేటట్లు వరాన్ని ఆగ్రహించాడు. ఫలితంగా మలద, కరుష అనే 2 సుసంపన్న రాజ్యాలు ఇక్కడ అవతరించాయి. అయితే అనంతర కాలంలో తాటక అనే దుష్టరాక్షసి ఒకటి ఇక్కడికి వచ్చి పౌరులను భ్రాంతులను చేయసాగింది. ఈ రాక్షసి శ్రీ సుందుడనే వారి భార్య. వారి కుమారుడైన మారీచుణ్ణి వధించడానికే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. క్రమంగా తాటక యొక్క వేధింపులు మితిమీరడంతో ఇక్కడ నివసించే వారంతా ఈ చోటు వదిలేసి వెళ్ళిపోవడంతో ఇప్పుడిక్కడ జనసంచారం అనేది లేకుండా పోయింది. నాయనా రామ, ఈరోజు నీవి రక్కసని తెగటార్చి ఈ దేశాన్ని అణచివేతల నుండి విముక్తం చేయాలి. ఈ రాక్షసి బ్రతికి ఉన్నంతకాలం ఈ అరణ్యంలో కనీసం అడుగు పెట్టడానికి ఎవరు సాహసించడు అని చెప్పాడు. అప్పుడు రాముడు, ఓ మహర్షి, అసలు ఈ రాక్షసి ఇంతటి శక్తి సమర్థాలు ఎలా సంపాదించిందో తెలుసుకోదగ్గ విషయమైతే వివరించండి అని అడిగారు. ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అయిన ఒక యక్షుడు ఉండేవాడు. అతడు తీవ్రమైన తపస్సాధనలాచరించి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందాడు. సంతానం లేనందున సుకేతుడు ఒక కుమారుణ్ణి కోరుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తివంతురాలైన ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆ అందాల బాలికకు అతను తాటక అనే పేరు పెట్టి ఆమె యుక్త వయసు రాలైన పిమ్మట జంబుని కుమారుడైన సుందుడికిచ్చి వివాహం చేశాడు. అనంతర కాలంలో అగస్త్యుని శాపంతో సుందుడు మరణించాడు. అందుకు ప్రతీకారంగా తాటక ఆమె కుమారుడు మరీచుడు ఆ ఋషిని మింగాలని ఆయన మీదకు లంఘించాడు. అగస్త్యుడు తక్షణమే ఆ తల్లి కుమారులను నరమాంస భక్షకులకైన రాక్షసులుగా మారిపోమ్మని శపించాడు. దానితో అందమైన తాటక కాస్త భయంకర రూపం గల రక్కసిగా మారిపోయింది. అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కనుక తాటక పతంగా ఇక్కడనే అరాచకాలు సృష్టించడం పనిగా పెట్టుకుంది. విశ్వామిత్రుడు ఇంకా ఇలా చెప్పాడు. నాయనా రామ, తాటక నిలువెల్ల దుష్టురాలని తెలుసుకో కనుక ఆడుదానిని చంపుతున్నానని అన్న అనుమానాలన్నీ ప్రక్కన పెట్టు. పూర్వం విరోచనుడి కుమార్తె భూమిని అల్లాకొల్లోలం చేయగోరినప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో. అలాగే భృగుముని యొక్క పత్ని ఇంద్రుడిని చంపదలిచినప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా. కనుక సందేహము విడివిదిల్చి వేసి నా ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు. ఈ ఆజ్ఞ వింటూనే రాముడు ధనుష్టాంకారం చేశాడు. దాని భయంకరమైన ధ్వని నలుదిశ ప్రతిధ్వనించి
అది విన్న ప్రాణులన్నీ భయవిహ్వాలమైనాయి. శ్రీరాముడి ధనుష్టాంకారాన్ని వినగానే తాటక ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై అదే సమయం క్రోధంతో రెచ్చిపోయింది. శబ్దం వచ్చిన దిశగా పిచ్చెత్తినట్లు పరుగు తీసింది. దాని రాకను చూసిన రాముడు తమ్ముడితో, ఓ లక్ష్మణ, ఈ అసహ్యమైన పెనుభూతాన్ని చూసావా? చూస్తేనే చాలు సజ్జనుల హృదయాలు బ్రద్దలయ్యేంతట భయానకంగా ఉంది. అయితేనేమి, ఈ రాక్షసి ఓ స్త్రీయే గనక నేనామెను చంపడానికి బదులుగా ఆమె చేతులు కాళ్ళను నరికి ముక్కు చెవులు కోసి ఆమెను నిరపాయకరంగా చేస్తాను. అలా అవయవాలు ఖండించబడి ఇక మీదట ఘోరాలకు పాల్పడలేకుండా పడి ఉంటుంది అన్నాడు. ముందుకు దూసుకువచ్చిన తాటక ధూళి తుపానును సృష్టించి రామలక్ష్మణులను తాత్కాలికంగా అందులుగా చేసింది. ఆ పైన తన మాయాశక్తులను ప్రయోగించి తాటక శిలావర్షం కురిపించింది. రాముడు తేరుకొని తమపై పడుతున్న శిలలన్నిటికీ నుగ్గు చేసి వేగంగా తాటక ముంజేతులను ఖండించాడు. అదే సమయంలో లక్ష్మణుడు తాటక చెవులు కోసి రాముడి సలహా మేరకు తాని ముక్కు కొన కూడా కోశాడు. కానీ తాటక తన మాయాశక్తులను ఉపయోగించి తక్షణమే అదృశ్యమైంది. అదృశ్యంగా ఉంటూనే మళ్ళీ శిలావర్షాన్ని కురిపించసాగింది. విశ్వామిత్రుడు అసహనం చూసించే స్వరంతో, ఓ రామ, సాయం సంధ్య వచ్చేస్తున్నది. ఆ సమయంలో రాక్షసుల బలం ఎంతగానో పెరిగిపోతుంది కనుక తాటక మీద దయచూపడం కట్టిపెట్టి దానిని తక్షణమే వధించు అన్నాడు. రాముడు పరంపరను విడవడంతో తాటక అకస్మాత్తుగా తక్షణమే అతని మీదకు దూసుకొచ్చి వచ్చింది. రాముడు తోట్రుపాటు లేకుండా తన అమ్ముల పోదు నుండి ప్రత్యేక శక్తి గల ఒక స్వర్ణ శరాన్ని తీసి ఆ రాక్షసి మీదకు వదిలాడు. తాటక పిడుగుపాటు వేగంతో ముందుకు లంఘించేటప్పటికీ రాముడు వదిలిన ఒకే ఒక బాణం నిప్పుల కక్కుతూ తాటక వక్షస్థలంలో దిగబడగా భయంకరంగా ఒక గావుకేక పెడుతూ అది నేలకూలి మరణించింది. గగనతలంలోనికి దేవతలు హర్షధ్వానాలు చేస్తూ పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు, అప్సరలు ఆనంద తష్మలై పాడుతూ నాట్యం చేశారు. మహర్షులు శ్రీరాముడి పరాక్రమాన్ని కొనియాడాడు. అంతటా ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుణ్ణి విడిగా కలుసుకొని, ఓ మహర్షి, రాముడు మా తరపున సాధించవలసిన చాలా ముఖ్యమైన జీవన కార్య ఒకటున్నందున నీవు తెలిసి ఉన్న దివ్యాస్త్ర జ్ఞానంతటిని ఇప్పుడు అతనికి బోధించు అని చెప్పారు. ఈ మాట చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడనే సుఖంగా విశ్రమించారు. మరునాటి ఉదయం విశ్వామిత్రుడు తనకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానానంతటిని రాముడికి ఉపదేశించాడు. ఈ దివ్యాస్త్రాలను సంబంధించిన మంత్రాలను రాముడు ఉపదేశం పొందిన సమయంలో ఆయా అస్త్రాలు రూపందాల్చి అతని ముందు నిలిచి, ఓ రామ, నీ ఆజ్ఞను మాకివ్వు. నీవు ఏ విధంగా సేవ చేయాలో చెప్పు అని అడిగాయి. నేను మిమ్మల్ని తలించినంతటినే మీరంతా వచ్చి నా ముందు నిలవాలన్నదే నా ప్రార్థన అని రాముడు సమాధానమిచ్చాడు. రూపం దాల్చి వచ్చిన అస్త్రాలన్నీ ఈ ఆజ్ఞగానే అంతర్ధానమైనాయి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ముందుకు సాగిపోయాడు. తర్వాత అదే రోజు వారు సిద్ధాశ్రమంగా పేరుగాంచిన విశ్వామిత్రుని ఆశ్రమానికి చేరుకోగా ఈ పవిత్ర స్థలం యొక్క చరిత్రను తెలుపమని మహర్షిని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు. ఈ సిద్ధాశ్రమంలోని పూర్వం వామనమూర్తి కొన్ని లక్షల సంవత్సరాల పాటు నివసించాడు. ఓసారి దేవతలు వామనమూర్తిని దర్శనం చేసుకొని యజ్ఞదీక్షలోనున్న బలిమహారాజుని సందర్శించవలసిందిగా అభ్యర్థించారు. రాక్షసులకు అధిపతి అయిన బలిమహారాజు ముల్లోకాలను జయించి ఉన్నందున ఆయనను వామనుడు యాచించి ఆ లోకాలను స్వాధీనం చేసుకోవాలని దేవతలు వామనునికి విజ్ఞప్తి చేశాడు. సరిగ్గా అదే సమయంలో కశ్యపుడు కూడా సిద్ధాశ్రమానికి రావడం సంభవించింది. ఆయన వామనుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనను తనకు కుమారునిగా అవతరించవలసిందిగా ప్రార్థించాడు. అందుకు స్వామి అంగీకరించడం ధరిమిల అతిథి కశ్యపులకు కుమారునిగా మరుగుజ్జు బ్రాహ్మణునిగా ఆయన అవతరించడం జరిగింది.
అలా ఆయన బలి మహారాజు వద్దకు వెళ్ళి 3 అడుగుల నేలను యాచించి మిషతో ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే దేవ కార్యాన్ని నెరవేర్చాడు. తన ఆశ్రమానికి వచ్చిన మీదట తక్షణమే విశ్వామిత్రుడు యజ్ఞదీక్షకు ఉపక్రమించాడు. రామలక్ష్మణులు ధనుర్ధారులైన నిలిచి మారీచ సుబాహుల ఎప్పుడు వస్తారా అని కాపుగాచి ఉన్నారు. 6 రోజుల పాటు అహోరాత్రులు నిద్ర అనేది లేకుండా సోదరులిద్దరూ యజ్ఞవాటికను అప్రమత్తంగా సంరక్షిస్తూ వచ్చారు. కీలకమైన 6వ రాత్రి నాడు సోమరసాన్ని పిండుతుండగా రానున్న రాక్షసుల రాకను సూచిస్తూ యజ్ఞజ్వాల బగ్గున మండుతూ పైకి లేచింది. వెనువెంటనే ఆకాశంలో భయానకరమైన కేకలు వినిపించాయి. ఆకస్మికంగా మారీచ సుబాహులు తమ అనుచరులగణంతో ఊడిపడ్డారు. వస్తూనే యజ్ఞపాటికపై రక్తమాంసాలు, మలమూత్రాలు, చీము, ఇతర దుర్గంధ భూయిష్టమైన పదార్థాలను కుమ్మరించడం మొదలుపెట్టారు. లక్ష్మణుడితో రాముడు ఈ దుష్ట రాక్షసులను నా ఆయుధాలతో లొంగతీస్తాను అని, కానీ వీరు మరికొన్ని సంవత్సరాలు జీవించవలసి ఉన్నందున వీరిని సంహరించను అని చెప్పాడు. రాముడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించగా అది మారీచుడి రొమ్ముకు తాకి వారిని 100 యోజనాల దూరాన సముద్ర మధ్యంలోకి విసిరేసింది, కానీ చంపలేదు. అంతటా రాముడు మరో శక్తివంతమైన బాణాన్ని సంభవించడంతో అది సుబాహుడి గుండెలోకి దిగబడి వాడు నేలకూడి మరణించాడు. మరో అస్త్రాన్ని అభిమంత్రించి వదిలి రాముడు తక్కిన రాక్షసులందరినీ పారద్రోలాడు. ఆ పైన ఆ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొంది. గతంలో సిద్ధాశ్రమంలో నివసిస్తూ ఉండిన ఋషులంతా స్వస్థానానికి ఆనందంగా తిరిగి వచ్చి శ్రీరాముడు చేసిన అద్భుత కార్యానికి అభినందనలు తెలిపారు. ఆ సాయంకాలానికి యజ్ఞకార్యం విజయవంతంగా పూర్తయింది. ఈ రాత్రి గడిపిన మీదట రాముడు ఋషుల ఎదుటకు వచ్చి, ఓ పూజ్య బ్రాహ్మణులారా, రాక్షసులు చేస్తున్న ఆగడాల నుంచి ఇప్పుడు ఈ ప్రాంతం విముక్తులైనది కదా. ఇంకా నేను మీకు ఏదైనా సేవ కలిగి ఉంటే ఆజ్ఞాపించండి అని అడిగాడు. విశ్వామిత్రుని సూచన మేరకు ఋషులు రాముడితో జనక మహారాజు చేస్తున్న ఓ మహాయజ్ఞంలో పాల్గొనడానికై మేము మిథిలా రాజ్యానికి వెళ్ళబోతున్నాము. మీ సోదరులిద్దరు కూడా మాతో రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పూర్వం పరమశివుడు దేవతలకు బహుకరించిన అద్భుతమైన దర్శ ఒకటి అక్కడ యజ్ఞవేదిక వద్ద ఉంచబడింది. అనంతర కాలంలో చాలా కాలం క్రిందట మిథిలను పాలించిన దేవవ్రత మహారాజుకు దేవతలు ఆ ధనస్సును బహుకరించారు. ఆ దివ్య ధనస్సు అపరిమితమైన దృఢత్వం గలది కావటాన గొప్ప దేవతలు కూడా దానిని వంచటం సాధ్యం కాదంటే ఇక మానవుల సంగతి చెప్పదేముంది. చిరకాలంగా ఆ ధనస్సు మిథిలలో ఉంటూ వచ్చింది. అక్కడ దానికి ఒక పీఠంపై గంధ పుష్పాది పూజ ద్రవ్యాలతో పూజిస్తూ ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలండి అందరికీ. ఈరోజు నేను ఇంతవరకు చదివాను. రేపు మిగిలిన చదువుతాను. ఈరోజు డే 5. ఎవరైనా చదవాలని ఇది వాల్మీకి రామాయణం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.